ఈ ఎన్నికల బరిలో దించి నాకు మా అక్క కొండా సురేఖ గారికి, పెద్దలు కోదండరామ్ గారికి, మిత్రుడు మైనంపల్లి హనుమంతరావు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా మెదక్ శాసనసభ్యుడు తమ్ముడు రోహిత్కు, అదేవిధంగా పూజల హరికృష్ణకు, ఎలక్షన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న చెర్కు శ్రీనివాసరెడ్డి గారు ఏఐసిసి నుంచి 7 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, అదేవిధంగా పార్లమెంట్లో చీఫ్ విప్గా పనిచేసిన పెద్దలు కొనికల్ల సురేష్ గారికి, మన తరఫున నిత్యం టీవీలలో కాంగ్రెస్ పార్టీ తరఫున గళం వినిపించే మిత్రుడు అద్దంకి దయాకర్ గారిని, అదేవిధంగా నర్సాపూర్ నుంచి మదన్ రెడ్డి గారిని, రాజిరెడ్డి గారిని, అదేవిధంగా పటాన్ చెరువు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్ గారిని, వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సిద్దిపేట గడ్డ మీదకి పంపించి ఏది ఏమైనా 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా పర్వాలేదు, కానీ మెదకు గడ్డ మీద కాంగ్రెస్ 3 రంగుల జెండా ఎగరాలని ఆదేశాలు ఇచ్చిండ్రు. మేమందరం ఈ వేదిక మీద ఉన్నాం, కానీ వాస్తవంగా ఈ మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి మీ భుజాలు కాయలు కాసేలాగా అవసరమైతే అక్రమ కేసులను ఎదుర్కొన్నారు, జైళ్లకు పోయొచ్చిండ్రు. కొంతమంది ప్రాణాలు వదిలినా ఈ జెండాను వదలకుండా మోసిన నా ప్రియమైన వేలాది మంది కార్యకర్తలు ఇవాళ నాకు సంపూర్ణమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నాకు కలిగించారు. మిత్రులారా, ఇవాళ 2 అంశాలు. 45 ఏండ్ల నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ పోతే అల్లుడు శనిలాగా, పాపాల భైరవులాగా మిమ్మల్ని పట్టి పీడిస్తుర్రు. మామ పోతా పోతా ఏనుగలను తినేటోడు పోయిండంటే పోతా పోతా అల్లుడిని పీనుగలను తినేటోడిని తీసుకొచ్చి మీకు పెట్టిపోయిండు. అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మాలి ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడించిండో ఈ సిద్దిపేటలో ఉండే యువకులను, వ్యాపారస్తులను, ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసుడి నుంచి మీకు విముక్తి కలిగించడానికే ఇవాళ ఈ సిద్దిపేట గడ్డ మీదకి వచ్చిన మీకు అండగా నిలబడతా అని మా మిత్రులందరూ తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు 1980లో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో వేగవంతమైన పరిణామాలు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో 1980లో నిలబడితే లక్షలాది మెజారిటీ మీరు ఇవ్వడంతో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ సీట్లుంటే 41 ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చి శ్రీమతి ఇందిరాగాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన చరిత్ర మన తెలంగాణ గడ్డకుంది, మన మెదక్ ప్రాంతానికి ఉంది. మిత్రులారా, ఆనాడు 80లో గెలిచిన ఇందిరమ్మ ఈ ప్రాంతంలో పరిశ్రమలను తెచ్చింది, పెట్టుబడులు ఇచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఈరోజు దేశంలో నలుమూలల నుంచి కార్మికులు వచ్చినా, కర్షకులు వచ్చినా, వ్యాపారస్తులు వచ్చినా, పెట్టుబడిదారులు వచ్చినా మన ప్రాంతానికి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మనకు బిహెచ్ఎల్ ఇచ్చిండ్రు.
మన ఇందిరాగాంధీ గారు పటాన్ చెరువు పారిశ్రామిక